హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. జాను, నేను నా పెళ్ళికి రమ్మంటే మీ అమ్మమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి నా పెళ్ళికి డుమ్మా కొట్టేశావు కదా. ఇప్పుడు తిరిగ్గా వచ్చి ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నావా? ఇదే కదా నా అత్తగారిల్లు. పెళ్ళయ్యాక నేను నా అత్తగారింట్లోనే కదా ఉండాలి. కనీసం నా పెళ్ళికి అలా వచ్చి అలా వెళ్ళేదానికి కూడా వీలు పడలేదా నీకు? నేను మాత్రమే ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను. నువ్వు నన్ను నీ ఫ్రెండ్లా అనుకోలేదు కదా. అందుకే కదా నాకు చాలా ఇంపార్టెంట్ అయిన డేలో నువ్వు నా పక్కన లేవు. ప్రియా: అవును, నిన్ను ఎప్పుడూ నేను ఫ్రెండ్గా చూడలేదు, నా బాయ్ ఫ్రెండ్గానే చూశాను. ఎంత ట్రై చేశాను నీ పెళ్ళికి రావాలని. కానీ లాస్ట్లో మా అమ్మమ్మకి సీరియస్ అయ్యి చనిపోయింది. అందుకే పక్క రోజు కూడా వచ్చి నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ జాను బేబీ. నాకు కూడా ఇది లైఫ్లో ఒక బ్యాడ్ మెమరీగానే ఉంటుంది నీ పెళ్ళికి అటెండ్ కాలేకపోయానని. కానీ నేను ఎంగేజ్మెంట్లో చూసిన అతను రామ్ సార్ వాళ్ళకి రిలేటివ్నా, అందుకని ఇక్కడ ఉన్నావా నువ్వు అని అడుగుతుంది. జాను: ఒక్క నిమిషం ఉండు, ఇంతకీ ఈ రామ్ సార్ ఎవరు అని అడుగుతుంది మన అమాయకపు జాను పాప. జాను అలా అడగగానే అభి వాళ్ళమ్మ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు. ప్రియా: ఇంతసేపు నేను సార్ దగ్గర ఉన్నాను కదా, నువ్వు చూసావు, ఆ సారే కదా రామ్ సార్. జాను తన వైపు అయోమయంగా చూస్తూ ఇందాక తను అభి పక్కన నిలబడి ఉండటం గుర్తొచ్చి అతని పేరు అభి కదా అని అంటుంది. ప్రియా: హా, ఆ సార్ ఫుల్ నేమ్ అభిరామ్. ఆఫీస్లో అందరూ రామ్ సార్ అని పిలుస్తారు. నేను సార్ దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నా. అప్పుడు చెప్పాను కదా నీకు నాకు జాబ్ వచ్చిందని, అది ఈ కంపెనీలోనే. నేను నీతో ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను, కనీసం నువ్వు నాకు నీ హస్బెండ్ని కూడా పరిచయం చేయలేదు, చూసావా. సరే, ఎక్కడున్నాడో చెప్పు, నేనే వెళ్ళి పలకరించి నిన్ను బాగా చూసుకోమని చెప్తాను. జాను: ఇంతసేపు తన పక్కనే కదా ఉన్నావు, అదే నీ బాస్, అతనే నా హస్బెండ్. ఇప్పుడు వెళ్ళి పలకరించు. అలాగే నన్ను బాగా చూసుకోమని కూడా చెప్తానన్నావు కదా, వెళ్ళి చెప్పు అని అంటుంది. ప్రియా మాటతో షాక్ అయి ఏంటి, నీకు మ్యారేజ్ అయింది రామ్ సార్తోనా అని గట్టిగా అంటుంది. జాను: ఆ సారే నన్ను పెళ్లి చేసుకుంది, పరిచయం చేస్తా. ఇందాక చాలా ముచ్చట పడ్డావు కదా పరిచయం చేయమని, ఇప్పుడు చెయ్యనా పరిచయం, లేక నువ్వే చేసుకుంటావా? ప్రియా: బేబీ, నాకు ఒక చిన్న డౌట్. అంటే నీకు ఎంగేజ్మెంట్ అయింది సార్తో కాదు కదా, మరి సార్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? జాను: నువ్వు నా పెళ్ళికి రాలేదు కదా, అందుకే ఆ సార్ నన్ను పెళ్లి చేసుకున్న సీన్ నువ్వు మిస్ అయిపోయావు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ జరగనంత వింతగా నా పెళ్ళి జరిగిందిలే. నువ్వు మాత్రం ఉండుంటే ఖచ్చితంగా 1 వీక్ కోమాలో ఉండుంటావు. ప్రియా: అంత స్పెషల్గా జరిగిందా నీ పెళ్ళి? అది ఎలా జరిగిందో నాకు చెప్పవా? నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసుకోవాలని. జాను తన పెళ్ళి ఎలా జరిగిందో ప్రియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రియా అయితే జాను చెప్పినంతసేపు షాక్లోనే ఉంటుంది. అంతా చెప్పటం పూర్తి చేసిన జాను ప్రియా వైపు చూస్తే ప్రియా అసలు ఈ లోకంలోనే లేనట్టు ఉంటుంది. తనని కదిపి ఇప్పుడు చెప్పు, ఎలా జరిగింది నా పెళ్ళి? నీకు కూడా నాలానే అనిపించిందా నా పెళ్ళి జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవరికీ జరిగి ఉండదని? ప్రియా అవునన్నట్టు తల ఊపుతుంది. సరేరా, నీకు మా అత్తయ్యని పరిచయం చేస్తా అని చెప్పి ప్రియాని అభి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. జాను వాళ్ళ అత్తయ్య పక్కన కూర్చొని తిను మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను అన్నం తినకపోయినా బతిమలాడి తినిపిస్తుంది. అందుకే నాకు మా అత్తయ్య అంటే చాలా ఇష్టం. అత్తయ్య, తను నా ఫ్రెండ్ ప్రియా, అది నాకు బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ అమ్మమ్మ హెల్త్ బాగాలేదని అప్పుడు నా పెళ్ళికి రాలేదు. దాని తర్వాత నాకు తనని కాంటాక్ట్ చేయడానికి సరిగ్గా టైం దొరకలేదు. ఇప్పుడు ఇలా కనిపించింది అని చెప్తుంది.
ప్రియా జాను వాళ్ళ అత్తయ్య వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి సైలెంట్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. జాను ప్రియాని చూసి, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు అని అంటుంది. ప్రియా, జాను నాకు ఒక చిన్న డౌట్, మరి నన్ను తిట్టకూడదు. ఇప్పుడే నిన్ను ఆంటీని మేడం అని పిలవాలా, లేకపోతే మామూలుగా ఫ్రెండ్స్లా ఉండాలా? అంటే నువ్వు సార్ వైఫ్ కదా, అందుకే. జాను కోపంగా, ఏంటి నీ ముష్టి జాబ్ కోసం మన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి మేడం అని పిలుస్తావా? అంతగా ఉంటే ఆ జాబ్ మానే, అంతేగాని ఇలాంటి తిక్క తిక్క మాటలని నా దగ్గర మాట్లాడకు. చూడత్తయ్యా, అది ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు అంతా నా దగ్గర మాట్లాడొద్దు. నిన్ను కాక మొన్న జాయిన్ అయ్యావు నీ జాబ్లో, కానీ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఈ జాబ్ కోసం మన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి మేడం అని పిలుస్తావా? ఇంకొకసారి నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్తుంది. ప్రియా, సారీ జాను, నేనేదో నార్మల్గా అన్నాను. దాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటావనుకోలేదు. అయినా నీ గురించి తెలిసి నేను అలా ఎందుకు పిలుస్తాను చెప్పు? నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్వే, సరేనా? దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నేను సరదాగా అలా మాట్లాడాను. నీకు ఇంత కోపం వస్తుందని తెలిసి ఉంటే అస్సలు అలా మాట్లాడేదాన్నే కాదు. అభి, తన గురించి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడడం ఏమన్నా బాగుందా? అయినా నువ్వు తనని కానీ మా అమ్మని కానీ మేడం అని పిలవాల్సిన పని లేదు. అలానే ఆఫీస్లో ఉన్నప్పుడు నేను నీకు బాస్ కాబట్టి సార్ అని పిలువు. ఇలా ఇంట్లో మీట్ అయినప్పుడు మనం ఫ్రెండ్స్గా ఉందాం. ప్రొఫెషనల్ లైఫ్కి ఫ్యామిలీ లైఫ్కి ముడి పెట్టకూడదు. అలానే ఇందాక నువ్వు అన్నావు కదా నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తానని, తప్పకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాను. నీకు అలాంటి భయమేమీ అక్కర్లేదు. ప్రియా, అయ్యో సార్, నేనేదో క్యాజువల్గా అలా మాట్లాడాను. మీ గురించి నాకు తెలుసు కదా, మీరు తనని బాగా చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది సార్. తర్వాత ప్రియా జాను పక్కన కూర్చొని తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంకొకసారి అలా మాట్లాడను అని. అలా జాను అలిగి కూర్చోవటం, ప్రియా తనని బతిమలాడటం అదంతా చూస్తున్న అభికి ఆ నిమిషం జాను చాలా కొత్తగా కనిపిస్తుంది. తనలో ఇంతవరకు అంత అల్లరి చూడలేదు. ఆ దృశ్యాన్ని చాలా అబ్బరంగా చూస్తూ ఉంటాడు. తను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి అభి ఎక్కువగా చూసింది తను బాధపడటం, లేదంటే అభి మీద కోపంగా ఉండటం. ఇవి రెండే ఇన్ని రోజులుగా చూశాడు. కానీ ఇప్పుడు తను అంత అల్లరిగా మాట్లాడుతుంటే ఆ క్షణం అభికి జాను చాలా ముద్దొస్తుంది. అభి తనని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు. జానుకి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి తల తిప్పి చూస్తుంది. అభి తనని చూస్తూ ఉండటంతో తడబడుతూ వెంటనే చూపు తిప్పేస్తుంది. అది చూసిన అభి చిన్నగా నవ్వుతాడు. అప్పట్నుంచి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్న వల్లి వాళ్ళ అమ్మకు మాత్రం అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటే వాళ్ళకి కడుపు మండుతూ ఉంటుంది. జాను అంత సంతోషంగా ఉండటం వాళ్ళకి అస్సలు ఏమాత్రం నచ్చదు. ఎలాగైనా తనని బాధపడేటట్టు చెయ్యాలని అనుకుంటారు. ప్రియా జానుతో మాట్లాడి తర్వాత అభికి కూడా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ప్రియా వెళ్ళిపోయాక అభి వాళ్ళ అమ్మ జాను దగ్గరకు వచ్చి, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా జాను, నీ ఫ్రెండ్ వచ్చినందుకు అని అడుగుతుంది. జాను, అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రోజుల తర్వాత కనిపించింది. అసలైతే ప్రియా నా లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్లో ఉంటుంది, కానీ నా పెళ్ళికి ఒక్కటే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చి కనిపించింది. నేను చాలా హ్యాపీ అయిపోయాను. అవునత్తయ్య, మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, కానీ మర్చిపోతూనే ఉన్నాను. ఇప్పుడు
అడిగితే ఏమనుకోరు కదా. అత్తయ్య: అయ్యో, అలా అంటావేంటి జాను, నువ్వు ఏ విషయమైనా అడుగు, నేను ఏమీ అనుకోను. జాను: అది అత్తయ్య, మీ అబ్బాయి ఇంతకీ ఏం చేస్తుంటారు అంటే నేను అడిగేది మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తుంటాడు. ప్రియా: తన దగ్గర పిఏగా అంటుంది. అంటే మీకు ఓన్గా కంపెనీ ఉందా? మీ అబ్బాయి అక్కడ సీఈఓనా? అత్తయ్య: వచ్చిన ఇన్ని రోజులకైనా నా కొడుకు గురించి తెలుసుకోవాలనుకున్నావు. ఇదైతే మంచి విషయమే. అవును, ఆ కంపెనీ మా ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన చనిపోయాక ఇప్పుడు దాన్ని అభి చూసుకుంటూ ఉన్నాడు. జాను: అత్తయ్య, అది మామయ్య ఎలా చనిపోయారు? నేను మిమ్మల్ని ఈ విషయం చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటున్నాను. అత్తయ్య: ఇప్పుడు ఆ విషయం గురించి వద్దులే జాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. అసలే నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏమిటంటే, ఈరోజు నీకు అభికి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించాను అని చెప్తుంది. ఆ మాట వినగానే జాను షాక్ అయి ఏంటత్తయ్యా అని అంటుంది. అత్తయ్య: నువ్వంత భయపడాల్సిన అవసరం లేదు జాను, ఇది ఒక ఆచారం అంతే. ఇలా మీ ఇద్దరు దూరం దూరంగా ఉంటే ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది? అదే ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకి తెలుస్తాయి కదా. అలానే నీకు ఖచ్చితంగా నేను మాట ఇవ్వగలను, నీకు ఇష్టం లేకుండా అభి నీ దగ్గరికి కూడా రాడు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి భయము పెట్టుకొని అవసరం లేదు. ఇది నేను మీకు ఒకరి గురించి ఒకరికి ఒక అభిప్రాయం కలగాలి కదా, అందుకోసం చేస్తున్న చిన్న ప్రయత్నం అంతే. ఇందులో నువ్వు ఇబ్బంది పడే అంతగా ఏమీ ఉండదు. జాను: అంటే ఇంక నేను రోజు మీ అబ్బాయితో కలిసి అతని రూమ్లో ఉండాలా? మీ అబ్బాయికి చాలా కోపం వచ్చింది అనుకో, నన్ను ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను మీ అబ్బాయితో కలిసి ఆ రూమ్లో ఉండను. అత్తయ్య: చూడు, ఇప్పుడు కూడా నా కొడుకుని కోపమని చెప్తున్నావు. ఇదే నువ్వు వాడిని అర్థం చేసుకుంది. ఆ ఒక్కరోజు నీ మీద కోపం చూపించాడు, తర్వాత ఎప్పుడైనా నీ మీద కోపం చూపించాడా? లేదు కదా. అందుకే నీకు అభి గురించి పూర్తిగా తెలియాలంటే నువ్వు తనతో కలిసి నీ జీవితాన్ని గడపాలి. నేను మీ ఇద్దరి కలయిక గురించి చెప్పట్లేదు. ముందు మీరు మంచి స్నేహితుల్లాగా ఉండండి. మీకు ఒకరి గురించి ఒకరికి ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మీ జీవితాన్ని మొదలు పెట్టండి. జాను: మీరు చెప్తుంటే వినటానికి బాగానే ఉందత్తయ్య, కానీ మీ అబ్బాయితో లైఫ్ ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. అలానే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను మీ అబ్బాయి ఏదన్నా అన్నా నేను గట్టిగా అరుస్తాను. మీరు వెంటనే నా దగ్గరకు రావాలి. అలానే అప్పుడు మీ అబ్బాయికి మీరు సపోర్ట్ చేయకూడదు, ఖచ్చితంగా నాకే సపోర్ట్ చేయాలి. అత్తయ్య: తప్పకుండా అలాంటిదేమన్నా జరిగితే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ నాకు నమ్మకం ఉంది నా అభి మీద. వాడు చిన్న మాట కూడా అనడు. నిన్న కూడా చూసావు కదా, వల్లి వాళ్ళమ్మ నిన్ను ఒక్క మాట అనగానే వాడికి ఎంత కోపం వచ్చిందో. నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని చెప్తుంది జాను వాళ్ళ అత్తయ్య. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.